పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో 6 గ్రామాల్లో 3 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లు అరాచక పాలనలో రాష్ట్రంలో అన్ని రహదారులు విధ్వంసానికి గురయ్యాయని అన్నారు. వచ్చే సంక్రాంతి నాటికి గుంతలు లేని ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్నదే చంద్రబాబు పవన్ కళ్యాణ్ల లక్ష్యమని, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారంగా ఒకే రోజు 815 కోట్లు చెల్లించిన ఘనత చంద్రబాబుదని అన్నారు. సంక్రాంతి కానుకగా 10,000 మంది నిర్వాసితులకు నష్టపరిహారం జమ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అని అన్నారు. పోలవరం నిర్వాసితులకు 10 లక్షల వరకు ఇస్తామని చెప్పి పైసా కూడా ఇవ్వకుండా మోసం చేసింది జగనేనని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు విధ్వంసానికి గత వైసీపీ ప్రభుత్వం పాల్పడగా నేడు చంద్రబాబు పునర్నిర్మాణం చేస్తున్నారని అన్నారు మంత్రి రామానాయుడు. వీళ్ళందరూ మారిపోయారు. ఇక్కడే ఉంటేనే బాగుపడతారు. మొదటి నెల భగవంతుడు 10 మంది వెల్కమ్ టు చిక్కాల. సూర్యాది ఓకే సార్. మరి ఈరోజు పోలవరం ప్రాజెక్టు మీ అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 14-19లో 72% పూర్తి చేస్తే, తర్వాత 19లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కాగితాల మీద అయితే 2% పురోగతి చూపించాడు, కానీ 20-30% వెనక్కి నెట్టేయడమే కాదు, పోలవరాన్ని విధ్వంసం చేసినటువంటి మరి వ్యక్తి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు 2019 పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి కుర్చీ కోసం, అధికారం కోసం ఆ రోజు నిర్వాసితులతో 10 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తానని చెప్పి 2013 R&R ఏదైతే అయిపోయిందో వాళ్ళకు కూడా మళ్ళీ కొత్త ప్యాకేజ్ ఇస్తానని ఆ రోజు పాదయాత్రలో చెప్పి ఆ రోజు 151 సీట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో 5 రూపాయలు కూడా ఆ పోలవరం నిర్వాసితులకి ఇవ్వకుండా వాళ్ళు రోడ్డెక్కించినటువంటి పరిస్థితి.
వరదలు వస్తే కనీసం వాళ్ళని పలకరించేటువంటి పాపాన పోకుండా వాళ్ళ కొండల్లో గుట్టల్లో ఏ పాము ఎప్పుడు కాటేస్తుందని భయంతో బిక్కుమంటూ గుడారాలు వేసుకుని నిర్వాసితులు రోడ్డెక్కినటువంటి స్థితిలో మమ్మల్ని మా తెలంగాణలో మమ్మల్ని కలిపేయండి, మా తెలంగాణకి మమ్మల్ని పంపించేయండి అని నిర్వాసితులు రోడ్డెక్కి మరి ప్రభుత్వాన్ని నిలదీశారంటే జగన్మోహన్ రెడ్డి ఎంత అధ్వానమైనటువంటి పాలనతో పాటు ఆ పోలవరం నిర్వాసితుల్ని ఏ రకంగా మోసం దగా చేశాడో అంతకు మించి ఉదాహరణ అవసరం. కానీ ఈరోజు ఈ ప్రజాప్రభుత్వం వచ్చింది. నిన్న నుంచి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో 832 కోట్ల రూపాయలు నిన్న ఉదయం నుంచి కూడా ఆ నిర్వాసితుల అకౌంట్లో పడుతూ ఉంటే ఈవేళ పోలవరం ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి ఆ నిర్వాసితులు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు నిన్నటి నుంచి. ఎందుకంటే ఆ రోజు 2019కి ముందు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే 800 కోట్ల రూపాయలు ఆ రోజు నిర్వాసితులకి మాకు ఆ రోజు ప్యాకేజీలు R&R అందజేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాకనే మళ్ళీ ఈరోజు 840 కోట్ల రూపాయలు మళ్ళీ అందుతూ ఉన్నాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మధ్యలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ముంచేశాడు తప్ప ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదని నిర్వాసితులు అడుగుతున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పమనండి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. అంటే ఈవేళ మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వం మాది. పోలవరం ప్రాజెక్టు కట్టి పోలవరం నుంచి గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమ తీసుకెళ్లి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం ఎంత ముఖ్యమో ఆ పోలవరం ప్రాజెక్టు గురించి తమ విలువైనటువంటి భూముల్ని, తమ విలువైనటువంటి ఇళ్లను, తమ విలువైనటువంటి ఆస్తుల్ని ఈ రాష్ట్రం కోసం, ఈ రైతుల కోసం త్యాగం చేసినటువంటి నిర్వాసితులు కూడా మాకు అంతే ముఖ్యం. అందుకే ఈవేళ ఇన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా కూడా ఈవేళ ఆ 840 కోట్ల రూపాయలు నేరుగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా, ఎటువంటి దళారీ వ్యవస్థకి తావు లేకుండా ఒక్కొక్క ఇంటికి 40 లక్షల రూపాయలు, 20 లక్షల రూపాయలు నేను ఒక్కొక్కళ్ళ అకౌంట్లో పడుతూ ఉంటే వాళ్ళ ఆనందానికి హద్దు లేనిటువంటి పరిస్థితి. ఈ రకంగా మరి ఈ ప్రజాప్రభుత్వం, ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం అనే దానికి ఒక ఉదాహరణ ఆ పోలవరం ఎవరైతే R&R ఇవన్నీ కూడా ఇమీడియట్లీ ఆ యొక్క మరి బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ పునరావాసానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అందించేటువంటి సాయమే ఒక నిదర్శనం అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను.